వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో హైడ్రా మళ్ళీ గ్యాప్ ఇచ్చి దూకుడును ప్రదర్శిస్తుంది. సో హైడ్రాకి ఇటు హైకోర్టు మాత్రం ప్రస్తుతం బ్రేకులు వేయడం అనేది జరిగింది. అది కూడా దుర్గం చెరువులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వరకు మాత్రమే హైడ్రా దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ విషయంలో ఇక్కడ అంటే దుర్గం చెరువు పరిసర ప్రాంతం అనగానే మనకు గుర్తుకొచ్చేది రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. సో తిరుపతి రెడ్డి ఇల్లు అక్కడనే ఉండడం అనేది జరిగింది. గతంలో తిరుపతి రెడ్డి గారికి కూడా నోటీసులు హైడ్రా ఇవ్వడం, తర్వాత డెఫినెట్గా నాకు సమయం ఇస్తే నేను ఇల్లు కాల్ చేసి వెళ్తా అని చెప్పేసి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తా, ఎందుకంటే నేనే సపోర్ట్ చేయకపోతే మామూలు ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ విషయంలో మాత్రం తనకు కొంతమేరకు రిలీఫ్ దొరికిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతకు హైకోర్టు బ్రేక్. చెరువులు నాలాలపై ఆక్రమణలు కూల్చివేస్తూ దూసుకెళ్తున్నటువంటి హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014 జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ అభ్యంతరాలకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణంలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాహకులు హాజరు కావాలని కోర్టు తెలిపింది. అభ్యంతరాలను పరిగణంలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి 6 వారాల లోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఆదేశాలు జారీ అయిన దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో హైకోర్టు అంటే దుర్గం చెరువు పైన గతంలో కూడా స్టే విధించడం అనేది జరిగింది. అలాగే దుర్గం చెరువు పరిసర ప్రాంతాలతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే ఓఎస్సికి సంబంధించిన కాలేజ్ కావచ్చు, తర్వాత అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి కొన్ని చోట్లలో మాత్రం హైడ్రాకి హైకోర్టు కొంత అంటే సమయం ఇవ్వాలి, స్టే విధించడం అనేది జరిగింది. దాంతో హైడ్రా ఏం చేయలేకపోయింది. సో దాదాపు ఒక 2 వారాలు బ్రేక్ తీసుకున్నటువంటి హైడ్రా నిన్న చూసుకున్నట్టయితే కుకట్పల్లి కావచ్చు, ఈరోజు ఇక్కడ మాదాపూర్ కావచ్చు, చాలా ఇళ్ళు కూడా కూల్చివేయడం అనేది జరిగింది. నిన్న దాదాపు 8-12 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు కూడా దాదాపుగా 4-5 ఎకరాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అంటున్నారు. కాకపోతే దీంట్లో బలవుతుంది మాత్రం సామాన్య ప్రజలు. నిన్న ఒక ఘటన అయితే 7 నెలల గర్భావతి ఉన్నప్పటికీ హైడ్రా ఎక్కడ కూడా కనుకరించలేదు. కాకపోతే 1 నెల ముందే మేము నోటీసులు ఇచ్చామని చెప్పేసి హైడ్రా చెప్తుంది. వీళ్ళేమో సడన్గా వచ్చి ఈ విధంగా కూల్చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, కొందరేమో ఒక 5-6 రోజుల కిందట గృహప్రవేశం చేసినాం, అప్పుడే ఈ విధంగా ఇల్లు కూల్చడం ఏంది, కొంతమంది కిరాయి ఇంట్లో ఉండేటోళ్ళు సో ఏమైనా ఉంటే ఓనర్తో మాట్లాడుకోవాలి, మాకేం సంబంధం అని చెప్పేసి సామాన్య ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. మరి అక్కడ ఒక న్యాయం ఏది దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు, ఎందుకంటే 10 కోట్లు 20 కోట్లు పెట్టి విల్లాలు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని చెప్పేసి సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపైన హైడ్రా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము పూర్తి మద్దతు హైడ్రాకి ఇస్తున్నాం, దానికి సంబంధించి చట్టం కూడా తెస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మరి హైకోర్టు ఏమో ప్రస్తుతం స్టే విధించింది. మరి హైడ్రా ముందుకి ఇంకే విధంగా వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఆదివారమే మాత్రమే హైడ్రా ప్రతాపం చూపుతుందని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఈరోజు సోమవారం కూడా హైడ్రా తన ప్రతాపాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి హైడ్రాకి సంబంధించి ఇంకా హైకోర్టు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన విషయం. సో మరి హైడ్రా అందరికీ సమానంగా చూస్తుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.